హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? 50 లక్షలు. దీనమ్మ జీవితం. సున్నాలు ఎన్నున్నాయో లెక్క పెట్టడానికి నిమిషం టైం పట్టింది. అలాంటిది ఆ 50 లక్షలు చేతికి వస్తే లైఫ్ సెటిల్. కానీ గోక్కుని తీసుకునేవాడి దగ్గర నుంచి లాక్కుని తింటున్నట్టు ఉంది పరిస్థితి. బిగ్ బాస్ హౌస్ లో నానా తంటాలు పడి హోస్ట్తో నానా తిట్లు తిని తిట్లు, తన్నులు, బూతులు, కొట్లాటలు, కవ్వింపులు, అబ్బో ఒకటేమిటి. ఆ హౌస్ లోకి వెళ్ళాక నానా మాటలు పడాలి. ఆ బిగ్ బాస్ చెప్పిన అడ్డమైన పనులు చేయాలి. లేకపోతే తేరగ్గా ఇచ్చేస్తారేంటోయ్ 50 లక్షలు అని అనుకోవచ్చు. కానీ వాడిచ్చే 50 లక్షలకు ఆ మాత్రం కష్టపడితే తప్పులేదు. కానీ 50 లక్షలు అంటూ భారీగా చెప్పేస్తున్నారు. కానీ చేతికి వచ్చేసరికి సర్వం క్షవరమే. నాగార్జున చెప్పేదేంటి? బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే మీకు 50 లక్షలు ఇస్తాంరా అబ్బాయి అని భారీ హంగామాతో ఆ ప్రైజ్ మనీని రివీల్ చేస్తాడు. వారిని 50 లక్షలే అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ 50 లక్షల్లో అక్షరాల చేతికి వచ్చేది 23 లక్షలు మాత్రమే. అదేంటి మరి మిగిలిన డబ్బు బ్యాంకులో కానీ వేస్తారా అని అనుకోవచ్చు. కానీ అంత సీన్ లేదక్కడ. మిగిలిన 27 లక్షలు ట్యాక్స్ అండ్ జిఎస్టి పేరుతో మింగేస్తారు. అవి మినహాయించుకునే మిగిలిన 23 లక్షలు విన్నర్ కి అందిస్తారు. పేరుకు మాత్రం 50 లక్షలు అని చెప్పినా కూడా చేతికి వచ్చేది మాత్రం 20 లక్షలు మాత్రమే. మొదట్లో బిగ్ బాస్ విన్నర్ కి వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీలో దాదాపు 13 లక్షల వరకు ట్యాక్స్ రూపంలో పోయేవి. దాదాపు 37 లక్షలు మిగిలేవి. 2017 ఏడాది నుంచి జిఎస్టి అమల్లోకి వచ్చింది. గవర్నమెంట్ ట్యాక్స్ తో పాటు జిఎస్టి తోడు కావటంతో బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ భారీగా కట్ అవుతోంది. జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు 46% ట్యాక్స్ రూపంలో పోవటంతో కేవలం ప్రైజ్ మనీ 50 లక్షల్లో 23 లక్షలు మాత్రమే విన్నర్ కి అందుతున్నాయి. సీజన్ 7 లో ట్విస్ట్ ఏంటంటే యావర్ 15 లక్షలు తీసుకుని 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. అది అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ఈ 15 లక్షల ప్రైజ్ మనీని విన్నర్ కి ఇచ్చే 50 లక్షల ప్రైజ్ మనీలో మినహాయిస్తారు. ప్రతి సీజన్ లో ఇలానే అవుతుంది. ఆ లెక్కను చూసుకుంటే మిగిలేది 35 లక్షలు. అందులో 46% జిఎస్టి మినహాయిస్తే మిగిలేది కేవలం 16 లక్షలు మాత్రమే. ప్రస్తుతానికి పల్లవ్ ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అని అనుకుంటున్నారు కాబట్టి అతనికి దక్కే ప్రైజ్ మనీ 16 లక్షలు అన్నమాట. గుడ్డిలో మెల్ల అని సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే ప్రైజ్ మనీతో పాటు కారు, 15 లక్షల నగలు ఇవ్వబోతున్నారు విన్నర్ కి. వాటికి కూడా జిఎస్టి చెల్లిస్తేనే ఇస్తారండోయ్, లేదంటే లేదు. ఇక యావర్ కూడా 15 లక్షలు తీసుకున్నాడు. కానీ అందులో కూడా సగానికి సగం జిఎస్టి రూపంలో పోతుంది. పేరుకు మాత్రమే 15 లక్షలు తీసుకున్నా ఈ లెక్కలన్నీ బయటపడ్డాక అతని చేతికి వచ్చేది 7-8 లక్షలు మాత్రమే. కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదండోయ్, వాళ్ళ రెమ్యునరేషన్ లో కూడా సగానికి సగం ట్యాక్స్ పోతుంది. ప్రస్తుతం హౌస్ లో 6 ఫైనలిస్టులు ఉన్నారు. ఏ లెక్కను చూసుకున్నా వాళ్ళ 105 రోజుల రెమ్యునరేషన్ 50 లక్షల పైనే ఉంటుంది. శివాజీకి అయితే 60 లక్షల పైనే అనుకుంటున్నారు. కాబట్టి జిఎస్టి మినహాయిస్తే వాళ్ళ చేతికి వచ్చేది 25 లకారాలలో ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.